ఈరోజు చెప్పేది సత్యచంద్ర ఉగ్గు కథ. ప్రధాన కథకులు బండారు భిక్షపతి, సహాయకులు గడ్డపు స్వామి, డోలు వాయిద్యం సూర్ణకుమార్, తాళము బైరహనీలు, మేక కరుణాకరు, కామర్ల చంద్రం, సంకటి మహేష్. ఈ బృందం చే సత్యచంద్ర ఉగ్గు కథ చెప్పడం జరుగుతుంది. జయ పుణ్యగురుడా సరస్వతుండు విద్యకు మొదలు గణేశ్వరుడైన పద్మని గోత్రము బస్వయాది పుచ్చిగా ఎచ్చుగా గణతీల మంచిది మాత్రి గోపురాలు కూడా దాపినట్టు అందేశ గట్టయ్య వరిశావనందరూ చెప్ప జయ రామ జయ పుణ్యగురుడా వల్ల మీ చదువులు సరస్వతుండే ఇచ్చ మొదలు గణేశ్వరుడైన పది గోత్రము బస్వయాది పుచ్చిగా ఎచ్చుగా గాన తీర మంచి మాత్రి గుప్రాలు కూడా దాపినట్టు అందేశ గట్టయ్య హరిశావనందరూ చెప్ప భజనలు శివాకాంత దర్శి కొన్ని దేవు దర్శి కుమార దర్శి వాసవి గణేశ్వర దర్శి సయ్యత్తు మక్కి దర్శిరా శరణమాయమ్మ రావు గంగవత చూడరమ్మ గలివే గలివే పేరు ముందు మాయద్వాల మురారి గంగా గంగ తొక్కేది గంగ మొక్కేది గంగ తొలుగులు ఇచ్చేది గంగ తాగేది గంగ తల పోసేది గంగ గంగ కనిపిస్తూనే అనుకో పంటలు పండుతున్నాయి, పంటలు పండితేనే ప్రజల భోజనం అవుతున్నది. గురించి సబ్బండ వరణానికి పావనము జీవనము గంగదేవి. లేకపోతే ఈ లోకము గడి ఉండలేరు, నీరు లేకపోతే ఈ జనము నిమిషం ఉండలేరు. గురించి రాజాను రాజులు పోదా ఎవరికైనా గంగ ప్రార్థన చేసే అవసరం ఉన్నది. హరిగణాధిపతి ఆనందమృతి హరిగణాధిపతి 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 వరదైన భాద్రపాద సుందరి భక్తి వీరాల
వాసు లైన నిన్ను నమ్ముకుంటున్నాను గణపతి వాడవాడ పూజల సేవలు కల్లి నాటి పదన కల్లి పూజల సేవలు భక్తి దత్తరి పదవి చేరు అధికారాన్ని పాటి అధికారాన్ని పాటి కన్ను చేత పూజలు ఉన్న సామి గణపతి గణనాయక డెబ్బై కోట్ల దేవతలు 30 కోట్ల మునులు సురలు రాక్షస గరుడ గంధర్వ కిన్నర కుంకుమ సవరణ మేఘనాథు 33 కోట్ల దేవతలు నతిద ఇష్టం ఉండంగా ఎట్ట ఉందిరా ఎల్ల భక్తులారా అటువంటి ఆ యొక్క అయోధ్యాగిరి నగరము అయోధ్యగిరి మాతగా పరిపాలన కుడియవడు రాజా హరిచంద్రుడమ్మ పల్లుడే పేరు దేశాలు 4 కుమరమ కొండపు బ్రహ్మాండం ఉన్నది వాస్తవంగా సంతాన పరము లేకపోతే పుణ్యనిత్తులు తిరిగిండు చేసి కొల్లారి పనులు చేసి అడ్డమడ్డరాళ్ళ కట్ట పూజలు నిలబడ్డరాళ్ళకు నీళ్ళు పూజలు పెట్టిండు సేవలు అయ్యంగా కనుక మాతగడవంటి ఆ యొక్క రాజా హరిశ్చంద్రుడికి తెలివించినాడే చంద్ర గదరా మాతగా నామశ్రీ మాతగటువంటి ఆ యొక్క లోయి దాసుడు వల్ల బుద్ధిగా బాలుని పెంచి పెద్ద చేసి మాతగా అడంగా పడంగా 7 ఏళ్ల చిన్నవాడు చంద్ర వెళుతున్నాడా నరమెంత చేసిన తల మీద కొడుకు పాపం ఎంత చేసిన కాళ్ళ సంఖ్యలో రామ రామని రాజు వీర రాని దేశమేలే రాలేదు కనుక అంతగా తనము కొద్ది రోజులే ఏది మన ఎంబడి రాదు మాత ఇవాళ ఇంట్లో తెల్లవాతమంటే ఏది మన ఎంబడి రాదన్నాడు గొప్పదంటున్నాడు ధాన్యమే గొప్పదంటున్నారా రాజే హరిశ్చంద్రరాజు అడిగిన వారికి
చంద్రుడే పుక్షగాలకు జోగులకు సన్నాసులకు పరిదేశులకు పరిదేశులకు మాతగా అన్నదానాలు చేస్తున్నాడు. లేదన్న మాట లేదు, అడిగింది లేదనుకుంటా దానం మంచి పెడుతున్నాడు. అటువంటి అయోధ్య నగరి పొద్దున చూస్తేనమ్మో ఇక్కడ నచ్చి ఉన్నది. సభయందు దేవేంద్రుడైనా మరి వేక్యం తలపెట్టిండు. వేక్యం కాడికి తొలుత 33 గంటల దేవతలు చేరవచ్చును. వేక్యం పూర్తయిన తర్వాత అటువంటి ఆ యొక్క మాతృ దేవేంద్రుడు ఇంతమంది దేవతలల్లా ఎవరు గొప్ప అంటాడు. ఇంతమందిలో ఎవరు గొప్ప అంటున్నాడా? ఈ రకంగా అంటుంటే అన్న వశిష్ఠుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఏమంటారు? దేవేంద్ర దేవతలు గొప్ప అని అంటున్నావు, దేవతలు కాదు. భూలోక నగరం అందు మాత్రమే నీతి అయోధ్య నగరం ఉన్నది. అయోధ్య నగరం పరిపాలకుడు మాత్రమే రాజా హరిశ్చంద్ర మహారాజు కనుక మాత్రమే అన్నమాట తప్పాడా? అన్నమాట తప్పాడా? అన్నమాట తప్పుడు వారి కొంకడ కనుక మాత్రం అడిగిన వారి కంచేదా మడిగిన వారి కంచేదా తరాలు అందుతుంటూ అంత గొప్ప మంత్రుడా? కాదురా, అంత గొప్ప మంత్రుడు కానే కాదు, అంత సత్యవంతుడు కానే కాదు. విశ్వామిత్రుడు ఏమంటాడు? గాడు ఒక మాత్రంగా క్షత్రియ రాదు. గాడు ఎట్లా గొప్ప అంట ఉన్నాడే. విశ్వామిత్ర హరిశ్చంద్రుడు మరి చాలా గొప్పవంతుడు మాట తప్పడు. హరిశ్చంద్రుడు అంత గొప్పవంతుడు, హరిశ్చంద్రుడు అంత మాట తప్పడు. బలి హరిశ్చంద్ర అది అబద్ధము కాదు, ఇది నిజము. మరి అబద్ధమని యొక్క మాత్రంగా విశ్వామిత్రుడు ఏమంటాడు? గా యొక్క అతడు ఎట్లా గొప్ప ఆడి తప్పడా? అబద్ధం ఆడడా? బలానరాజు కన్నా
వంటి పెట్టిన నీతి మంతుడు సురత 33 కోట్ల దేవతలల్లా హరిశ్చంద్రుడి గొప్ప చేస్తున్నాం వెళ్ళిపోదంటాడు విశామిత్ర వెళ్ళిపోయి వారి సత్యమంతో వారి భక్తంతో నేను చూసి వస్తా రామ రామ కోదండ రామ మండలం సూర్యమండలం నక్షత్ర మండలాలు దాటుకుంటా అయోధ్య నగరం మాతంగ పరిపాలకుడు రాజే హరిశ్చంద్రుడు అతని కచ్చీరు కాడు గనక గడ్డాన కాపులు కమ్మయ్యడు గుణగాళ్ళు మనగాళ్ళు గుత్తాప చెండి కథ చెప్పి అయ్య వాళ్ళు పురుషులు చెప్పారు బ్రాహ్మణులు భట్టు మంత్రులు మాత్రం ఏదో చెప్పి ఏదో పాండితులు పెద్దలు శివ సర్వరుల మధ్య మాత్రం రాజ పరిపాలన చేస్తున్నారు అందులో బాజేర వచ్చరా రామ రామ అక్కడ రాజా హరిశ్చంద్రుడు కళ్ళ కూడా వచ్చా ఎవరో పెద్దవాళ్ళు చూస్తున్నారు మన ఎదురు దండం పెడతారని ఏం చేయవాటే గురువర్యా మీరు నా అయోధ్య పట్నం రాగా నాకు బహు సంతోషం అన్నాడు తిరిగిండు వందనాలు వేసి దాపలు తిరిగి దండాలు పెట్టిండు దీర్ఘాయుసు హరిశ్చంద్ర సంతోషం అంటున్నావు అనంతం అంటున్నావు పర్వాలేదు చంద్ర పర్వాలేదు అప్పుడు వాచ్యంలో ఏమన్నారు అయ్యా నువ్వు నా పట్నం వచ్చినావు అయ్యా రాజవయ్యా నువ్వు నా పట్నంలోకి వచ్చించావు మధ్య సంతోషం అనిపించింది వచ్చిన కారణం ఏంటయ్యా ఏమి కావాలి ఏం కోరుకుంటావు కోరుకో ఏమైనా ఇస్తాం హరిశ్చంద్ర సంతోషం నా పట్నం వచ్చినము బాబు సంతోషము స్వామి మీకు ఏమి కావాలి అడిగింది
ఇస్తానంటున్నావు తప్పకుండా ఇస్తావా తప్పకుండా తప్పకుండా అన్నమాట తప్ప నాని వాడి తప్పవు కదా ఆడి తప్ప నేను అబద్ధమాడ అంతేనా ఏది అడిగినా ఇస్తావు ఏదైనా ఇస్తానయ్యా ఓ చంద్ర మరి ఎటువంటి వెళ్ళటేకరు తేవాలి అంబారి మీద జగద్ అంబారి వేయాలి ఆ ఎల్లటేరుగ మీద మాలివాడిని నిలబెట్టాలి ఒక గవ్వ పట్టాలి గవ్వ పట్టి గవ్వ మీడితే గవ్వ ఎన్ని వదనాలు పోతుంది అన్ని వదనాలు ఇక డబ్బునే అన్ని వదనాలు ఇక డబ్బునే డబ్బు కూడా డబ్బు కావాలయ్యా డబ్బు ఎంత మీదకి పోతుందో గంత ఎత్తు డబ్బు కావాలి హరిశ్చంద్రుడు ఏమనుకుంటాడు అడుగుతాడు అన్నదానం ఏ దానం అన్నా అడుగుతాడు అనుకున్నా డబ్బెత్తు డబ్బు కావాలంటుడు ఏమి వేయాలని సచ్చా ఒకవేళ చంద్రుడైనా సరే పర్వాలేదని చేతిలో చెయ్యిరా అడిగినంత డబ్బు తప్పకుండా ఇస్తానన్నాడు ఏమిరా గవ్వ ఎత్తు డబ్బు అడిగితే తప్పకుండా ఇస్తాను ఏమిటి వీడి ఇచ్చేటట్టు ఏమున్నాడు ఇది శైవం కాదు ఇది శైవం కాదు వీని మాసేటువంటి మచ్చలు మాయలు చేయాలి చంద్ర నేను తిరుపతి తీరకం అన్యనితులు పుణ్యనితులు తిరిగి రావాలి పుణ్యనితులు మాత్రం తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు నేను డబ్బు తీసుకుంటా నాకు ఇస్తానన్న డబ్బు అయితే నాకు ఇచ్చినట్టే కదా అంతే కదా మరి ఎట్లా చేయాలి ఎట్లా కాదని తీయాలి మరి ఆ విషామిత్రుడు ఇది అయోధ్య నగరం పట్టు కొండల మీదకి వచ్చిండు అయోధ్య నగరం కల్లవారాలు కూడా బట్టే పంటలు బాయిలు అగుపడుతున్నాయి ఎవరు చవ్వలు సరిసరిగలు మార్చినటువంటి నువ్వు చేరుతోని 101 పంటలు పత్తి చేరుతోని 10 తీర్ల పంటలు ఆ పంటలు పాయలు ఉన్నాయి ఒకవేళ కనుక మాత్రం ఈ పంటలు పాయలు పాడి అయ్యాలి అని చెప్పి కచ్చపాలకు ఈ కైమంత్రిచ్చిండు అడవి మీద కొట్టిండు అటువంటి అడవి మీద కొట్టిండు ఎలా దుప్పురా
చింబా చార్దులాలు ఉరకాలు చేసి మరి పెద్ద పుల్ల చేసిండు. ఇది అయోధ్య నగరం పట్నం మీద వదిలిండు. పట్నం మీద వదిలిపెట్టినాడా పట్నం మీద వదిలిపెట్టిండు. వదిలిపెట్టినప్పుడు మరి అటువంటి మక్కలు అలిగితే నక్కల పాలవుతుంది, గొర్రెలే కోతుల పాలు, దొడ్డి లోపల శనిదూడలుంటే పెద్ద పుల్లు పోయి అనుభవిస్తున్నాయి. మరి రైతుకు అంతా ఇబ్బంది జరుగుతుంది. ఊర్లో ఉన్నారు గడ్డ కాపురు కమల దొరుడు మునగాలు మునగాలు గుత్తాప చెండీరు కాపులు కరణాలు మల్లరెడ్డి కొండరెడ్డి ఇక్కడ రా. ఏం చేస్తున్నా అయ్యా నీ సేరు ఎట్లుంది చెప్పు. అయ్యో నా సేను చెప్పవాడు అన్న నా యొక్క సేను నీ సేను కోతుల పాలైంది. మల్లారెడ్డి నీ సేను ఎట్లుందిరా. మొత్తం అంతా కుక్కలపాలైపోయింది. మక్కలంట అలిగిందేరా మల్లారెడ్డి నక్కల పాలయ్యేరా మల్లారెడ్డి. నక్కల పాలయ్యేరా మల్లారెడ్డి. ఏమని చెప్పాలి, మక్కలు అలిగితే మా యొక్క నక్కల పాలైపోయింది. ఎల్లరెడ్డి నీ సేను ఎట్లుంది. నా సేను చూస్తే అన్న ఇక నా సేను చూస్తే నేను సైద సేను పెడితే సైద సేను అంట అలిగితే మల్లారెడ్డి మల్లారెడ్డి తిరిగమ్మారు ఆయనే మల్లారెడ్డి తిరిగమ్మారు ఆయనయ్యా మల్లారెడ్డి. నీ సేను కట్టుకుండాలి అంతే కదా. సామలంట అలిగితేరా ఇవి పండని సేనురా. ఎట్లా కడదాం కొడుకు పండని సేనులకు పన్నులు ఎట్లా కడదాం. అయితే అయ్యయ్యో మల్లారెడ్డి కొండరెడ్డి ఇట్లా కాదు, మన రాజ్యమేల రాజు రాజా హరిశ్చంద్ర. హరిశ్చంద్రుడి దగ్గర పోయి అడుగుదాము. అడుగుదామని మాత్రం కాపు కరణాలు మరి రాజా హరిశ్చంద్రుడి దగ్గరికి అదల్లానే రాడి హనుమన్న దేవి 50 నిమిషాలు
12 ఏళ్ళ హౌస్ కలిగి బతుకు నీ బిడ్డలకు తండ్రి పోయి నీ కొడుకులకు తండ్రి పోయి అల్లున్న మామ పోయి సదా ఎల్ల కాలం చల్లగా బతుకు నీ పిల్ల పాపం మంచిగా ఉంటుంది మదరెడ్డి ఎల్లరెడ్డి సాయి రెడ్డి ఒక్కరు కాదు ఇద్దరు కాదు కాపులు కరణాలు మరి అందరూ ఒక్కసారి కాపులు కరణాలు ఎప్పుడు చేరవచ్చు అయ్యో మీరు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇంతమంది ఒక్కసారి ఏమయ్యా పతి మీకు వచ్చాను మీకు వచ్చిన ఇక బాధలేను మీకు వచ్చిన ఇక బాధలేను ఎందుకు గురించి వచ్చి అందరూ ఒక ముఖాలు అయ్యా రాజవర్యా తండ్రి బాధలు వచ్చినాయ్యో రాజవర్యా పంట చేనులు అంట అడిగితే మక్కలు అడిగితేమో కుక్కల పాలైపోయి మరి కందులు అడిగితేమో కోతుల పాలైపోయి చేనంతా పాడు భద్రం అయిపోయింది ఎంత బతకాలి ఈ జంతువులతోటి మేము ఎట్లా ఉండాలి మక్కలేక ఈ దగ్గరికి వచ్చినామయ్యా మరి అటువంటి ఆ యొక్క ఒక్క ముఖాన కాపులు కరణాలు అందరూ పాయగలు కానీ కనుక మాత్రంగా జీవజంతువులు మురుగాలు వచ్చి మా పంటలు పాయగలని పాడు చేస్తున్నాయి పంటని చేనులకు మేము పన్నులు ఎట్లా కట్టాలి ఉండమంటే ఊళ్ళో ఉంటాం లేకుంటే వెళ్ళిపోతామంటున్నాం ఊరేళ్ళ ధర ఉత్తుమ్మడైతే పాలు పొంగినట్టు ప్రజలు పొంగుతున్నారు ఊరిలే ప్రజలు లేకపోతే పాత గొడవలకు పటేలు కాదు లేకపోతే నేను రాజునెట్లయితా అందులో ప్రవర్తనటువంటి కొండ మురుగాలు వాతగా కోటి మురుగాలు ఉన్నాయి తిరియాట మార్గం వెళ్ళిపోయి ఆ మురుగాలనండి మాత్రం వెళ్ళగొట్టి వస్తారు ఏమి బాధ లేదు వెళ్ళిపోమన్నాడు మరి ఆ రాజే హత్యందుడు నేను బరకాలు చేసిండు ఎటువంటి వజ్రాల క్రీడము తల ఎందు పెట్టుకొని బంగారి పాకొల్లు పాదమందు పెట్టి మొన్నారి ఇక మేడకే మొన్నారి ఇక మేడకే బయట ఇక వచ్చినాడు చంద్ర దర్వాజ కొట్టింది గడ తర్వాత కొట్టవారు కదా లో ఇళ్ళలో ఉంది చంద్రమాది ఉన్నదైనా వచ్చింది శబరోమల పడ్డదమ్మా చదువుకొని దేవుడా అయ్యలారా నేను పట్టుకొని వాటికై వాటిని పంచమంగళాన్ని ముట్టించుకొని ఎట్లా అవుతున్నదైనా Thank you.
కాకరాకల బియ్యం రేతల వండి పులిహోర తత్రం పూరి వంటలు వండి ముక్కల పీట వెనక బంగారి కట్ల పీట వేసి ఐదేళ్ళతో అన్నం పెట్టింది. రాత్రి ఎత్తేడు కబల అన్నం తిన్నాడు. అన్నం తిన్న తర్వాత చంద్రవతి నీతోటి ఒక మాట చెప్పాలి. చెప్పు నాదా, ఏం మాట చెప్పు నాకు. అంతే అంటవా? నీకు ఏం మాటనో చెప్పమంటున్నది. అమ్మ రావే రావే ఓబామా, రావే రావే ఓబామా, కమ్మయ్య ద్వారాలు ఎవరుండప్పుడు కాదు కనుక మరి సింహాచారు తుప్పుడు పేరుకారు పెద్ద పుల్లు పట్టాలు పాయిరాలు పాడు ఎత్తాలు ఉన్నాయంట. స్త్రీ ఆట మార్గము వెళ్ళిపోతున్నాను. నేను ఏట మార్గం వెళ్ళిపోతున్నా. దుప్పురు దుర్వీర్గాలు సింహాచారులాలు బాబా పారగొట్టి వస్తా మరి ఇంటి లోపల దీవెన ఇల్లాలి దీవెన కనుమ లోపల దీవెన కన్న తల్లి దీవెన అది కావాలి. సల్లగా తాగదు నేను పోయిన పని మేలు జరుగుతుంది. వెళ్ళిపోతా నెత్తి మీద చూడ నిలవన్న కాడ పాపంట చూడవా నా పద్మరాగం. మార్గం అవుతున్నారా మన రాజ్యసభలో మార్గం వచ్చిందేయ్యో. అయితే రాజులకు తిరిగాట మార్గము పనికిరాదు. ఈయన మార్గం అంటే గుండెల పూరి కాగం కదలబట్టే. ఈయన మార్గము ఎందుకు వద్దని అంటున్నది. చంద్రమతి చంద్రమతి
కాపులు కరణాలు కమ్మేలు దొరుడు గురగాలు మునగాలు గుత్తాపు చెన్నీరు సబ్బండ జాతి నా దగ్గర వచ్చింది. పండని చేళ్లకు పన్నులు ఎట్లా కట్టాలి రైతులు నా దగ్గర వచ్చింది. వాళ్ళకు వచ్చిన బాధ తెల్లారితేనే నేను రాజు రైతున్నా. వాళ్ళకు మాటలే వాళ్ళకు మాట నేను మాటల్లో ఇచ్చిన అయినా నేను చంద్రమతి నీకు భయం ఎందుకు? నేను ఒకరి మీదకి ఇచ్చాను వదిలేను బాబా. ఒకరి మీదకి కయ్యాను వదిలేను బాబా. చంద్రమతి ఇచ్చాను వదిలేను, ఒకరికి కయ్యానికి వదిలేను. మీరు కాదు కుండ చెరువులు పంట చెరువులు మాతా బిడ్డి ఎల్లగొట్టు పోతున్నా. నా కత్తి నావరణ నా చేతులు నావరణ ఎవరి మీదకి విద్యానికి వెళ్ళిపోతున్నా. నీకు భయం లేదు. అప్పుడు మాత్రం సరే సాగదోలింది. రాజే హరిశ్చంద్రరాజు మహామంత్రి ఏం చేస్తుందా? ఏం లేదయ్యా, మాట్లాడుతున్నా అయ్యా. మీకు పని ఏముంటదా? ఏముంటది చెప్పిన పని చేస్తే చెప్పిన పని అంటే మనము వేట మార్గం పోవాలి. దండు సీయాన్ని సిద్ధం చేయి. సిద్ధం చేయాలా? మరి ఏనాడు ఒక పక్కన ఉన్న గుర్రాలు బయట పడకుండు కడిగి నరకటన్న లేసి ఊపిరి తిరుగుల ఉలిగజ్జ పేరు లేసి సిద్ధం చెయ్యబట్టిరి. గుర్రాల దండే సైడ్ వేయబట్టిరా. గుర్రం సిద్ధమైంది అంతే కదా? కళ్ళెం పెట్టాల. మరి ఎటువంటి రాజే హరిశ్చంద్ర మరి అరటాకుల మెత్తలు పాపరాలు బల్లెము కొంగలారి కోయిల అరటాకుల మెత్తలేసి హరిశ్చంద్ర రాజు సరామని కనుక బాధ్యత లోపల చేరవచ్చు. మహామంత్రి చూసినవా? అదిగదిగో సారంగూరు ఆటలాడుతున్నాయి. ఏమన్నా నేను కొట్టబోతే నాకు అడ్డం వచ్చినావు. ఏం కొట్టినావు? నేను పెద్దది పెట్టా. పెద్దదంటే ఓ ఏరుగా పెద్దదంటే అంతకంటే పెద్దది. అంతకంటే పెద్దదేమో లొట్ట పెట్టనా లొట్ట పీసా? అంతకంటే పెద్దది. అంతకంటే పెద్దది ఏముంటదిరా? అది బోర్డు బాగుంటది. ఓ సింహమా? అంతకంటే పెద్దది. ఇంకా అంతకంటే పెద్దది ఏంటి? అంతకంటే నాకు సీదర వదలు కిందికి పోతున్నావు. ఏంటిరా? దాన్ని ఏమంటారు పంచారు? దాన్ని ఏమంటారు? తొందర అదే అంటారా? అయ్యో తొండను కొట్టినవా? అంత పెద్దదా అది? మరి రాజే హరిశ్చంద్ర
తెల్ల దుప్పుల సింబాలు కర్దూలు దుప్పుల ఏడాడ వట్టేనమ్మ మరి దుప్పుల వెనకాల ఎల్ల కొడుతున్నారే ఒక్క సింహాన్ని కూడా ప్రాణం చేస్తాడు తుపాకి దెబ్బలతో అన్నిటి పారగొడుతుంది అడవి లోపల తిరిగి తిరిగి నేల దుప్పుల యొక్క కొట్టి కొట్టి అవిటి పారగొట్టి ప్రాణం అంతా అలిసింది మరి ఇక్కడ మాత్రమైనటువంటి ఆ యొక్క పట్టం పడే బాధం ఇది అద్దాన పడివి క్షత్రియ మధ్యం ఇక్కడ మనం కొంచెం సేపు అలిష్ట తీసుకొని వెళ్ళిపోవాలి ఎండకు ఎత్తిండు ఎరపట్టుడేరడు ఈడకు ఎత్తిండు నిలబట్టుడేరడు ఇళ్ళను గోపురాలు గొప్పైన టంపుడేరడు వేసిరు టంపుడేరల్ల రాదురా గుంటమంటూ హరిచంద్ర హరిచంద్రరాజు వండుకున్నాడు మరి వీళ్ళ నసీద ఇష్టం ఉన్నది విషామిత్రుడు ఈ హరిచంద్రుడు మరి ఎక్కడ వాయి ఏమి చేస్తుండు వారి సంగతి చూస్తామని కొండల పైకి వచ్చిండు కొండల పైకి వచ్చి మరి దివ్య దిశ కళ్ళ చూసిండు అప్పుడేరల్లా పండుకున్నాడు హరిచంద్ర నిన్ను కాదు లేదు అనిపించ నీకు వచ్చిన నిన్ను నిద్రపోనియా నీళ్లు తాగనియా మరి కమండంలో నీళ్లు పట్టిండు పంచాశ్రీ మంత్రము పనులు చేసిండు ఇద్దరు మాత్రమే కన్యాల కన్యాల చేసిండు విషామితోని అతని కన్యాల తాను చేసేది స్టార్ట్ 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 మరి రాజా విశ్వామిత్రుడు కొట్టుమని వాక్యం మరికి మాతంగి కన్నులు వేసిండు ఇద్దరు మాతంగి కన్నులు వేసి నిలబడ్డారు ఒకవేళ వేసినారు ఎందుకు పుట్టించినావయ్యా ఆహా పుత్రుడా పుత్రిక మాతంగి కన్యల నా బిడ్డలు అమ్మా ఒక మాట అద్దానపడి క్షత్రియ మధ్యమరాజు హరిచంద్రుడు నాడు అన్న మాట తప్పనని ఆడి తప్పనని ప్రతీక కట్టిండు అని ఓడియాల మీరు అవతమాడి పియాల బిడ్డారా మీ ఆట పాటలతో మీ ఒలుపు వయ్యారంతో అని ఆకట్టారు ఆడపియాలి ఇప్పుడే పోదాం లేదని పియాలి కాదు లేదు అంటే అప్పుడు నా కోపము చల్లారుతున్నది తప్పకుండా ఓడిస్తాను తప్పకుండా ఓడిస్తా నేను ఓడిస్తానే సరే చూడు మాట మీద ఉండాలి బిడ్డ మాట తప్పుతున్నావు బిడ్డ మాట మీద ఉండాలి సరే మరి యొక్క మాతంగి కన్యలైనా అర్చన వారి దగ్గర పోతామన్నారైనా అల్లనే రాడి అల్లనే రాడి అవనిలో ఎలా ఉన్నాము రేపెట్టుకున్నాము నిర్మలో అవనిలో
కుటంగా గంగావు గుడే కోరిందో నిర్మలో గంగావు పెళ్లి కోరిందో నిర్మలో అవనిలో ఏ పుణ్యకి అదే ఏమున్నా ఏం ఆలోచన ఉన్నది నీకు పుట్టి కింద పెద్ద ఆయనము ఇంత పెద్ద ఆయన పుట్టి నువ్వు మనకి ఏం ఆలోచనలు ఉన్నాయా నువ్వెవరిరా ఫోన్ లేచి అరే ఎవరమ్మా మీరు ఎక్కడ పోతున్నారు ఎక్కడ ఎవరు మీది అరే బాయ్ మేము ఎవరమ్మా అరే ఎవరు మీరు కింద మీద అంతా ఒక్క తీరే ఉన్నది ఎవరు మీరు ఎక్కడ కానొస్తున్నామంటే ఎక్కడ పోతున్నామా మీరు ఎక్కడ పోతున్నారు ఇక్కడ బాధపడి పోతున్నాం బాలపన ఇక్కడ ఎక్కడ పోతున్నారు ఇలా మీరు రాతుందా మా రాజు ఆడే రోజులలో ఉన్నాడు పోతున్నాం ఆడిపోతున్నాం అమ్మటేర్ల కింద ఉండగా ఉన్నాడు ఆడి పోతున్నాం అని మీరు రాజు దగ్గర లేవు జరుగు రాజు దగ్గరికి పోతున్నారా మీరు రాజు దగ్గరికి పోతున్నారా వెళ్ళండి ఏనాడు ఒక మాతంగి కన్యలైనా వాళ్ళ దగ్గర ఏనాడు తమ్ముడు ఏరల కిందికి వచ్చి ఏరల కిందికి ఏర వచ్చిరైనా ఈయననే కావచ్చున్నాయి నువ్వు మాట్లాడే పెద్దదాన్ని నువ్వు మాట్లాడాలి నేను మాట్లాడిస్తా నేను ముందే అయ్యా హరిచంద్ర ఓ అయ్యా పండుకుంటే ఏం చేద్దాం దద్దులు నా ఇంత బట్టి చిన్నరాజు కూడా నువ్వు దగ్గర పోతే రాజు కోపాలనే కొత్తగా అయితే ఆ చిన్నరాజుతో కొడుతున్నారు ఆయన హరిచంద్ర లేవు హరిచంద్ర రాదు గదిస్తే గట్టి గదిస్తే ఒక్కడే పని భయపడవా అక్క భయం ముట్టుకోండి మన ముట్టుకుంటే మంచుకుంటది చేయదాన్ని ఎంత మంచుకుంటురా హరిచంద్ర అటువంటి రాజే హరిచంద్ర లేచి చూసేవరకల్లా ఇద్దరు మాతంగి కన్యలు మా వందనాలు తల్లులారా వందనాలు అమ్మలారా దగ్గర వచ్చినారు నా తల్లులారా ఏమి కావాలమ్మా ఎందుకంటే వచ్చినారే నా తల్లులారా ఇంకేమి కావాలమ్మా నాతోడు చెప్పలేనా బిడ్డలారా తెలియదా నీకు ఏంటి తెలిసేది గత కాదు రావు హరిచంద్రుడు తల్లులారా ఇట్టి మాట బలక మీకు అయ్యా
రాజా నువ్వే మాత్రమే నా చక్కెర కుక్కర పండు రాజా 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 హరిచంద్రమమ్మల పోవేమయ్యా రాజా అయితే వలసి వచ్చిన సరడ వద్దంటే పాపం అంటారు. మీదికి పై పడ వస్తున్నారు. మరి అటువంటి రాజా హరిశ్చంద్ర ఈ వందనాలు తల్లులారా మీ కాలం మొక్కుతానే అమ్మలారా మీ కాలం మొక్కుతానే ఏకరాది నేను రాసుండను ఏకనాది నేను రాసుండనే పరాయి తిరుడు అంటే రామరాము మరి పరాయి తిరుడు అంటే ఒక తల్లితో సమానం చెల్లెతో సమానం. బాబా మాటలమ్మ ఎట్లా మాట్లాడుతుండే వాళ్ళు ముక్త దండం పెడతా అంటారు. అయ్యయ్యో రాజా రాజా నా మీద మొందారం లేదా నా మీద మొందారం లేదా రామయ్య రాజా రాజా సీరియస్ పోయిందండి మహారాజ్. నా ఎందుకు వస్తున్నావే నువ్వే చూస్తావా ఇంకెవరు చూస్తురా ఏం చూస్తాడు మొగలు చూస్తురా ఎప్పుడు చూస్తాను రాజా వచ్చినాము రాజా ఉన్నాని రాజా మనే వరకు రాజా రాజా ఎంత చెప్పినా పైబడి వస్తున్నారు. రాజా హరిశ్చంద్ర చెల్లబట్టిడు రాజా హరిశ్చంద్ర ఇంకా చెల్లబట్టి మాతం కలియ పెడిపేడి దెబ్బాలమ్మ పెడిపేడి దెబ్బాలమ్మ
కొడతారు. అదే పిల్లలు కొట్టినప్పుడు ఆ చంద్రరాజైనా విశ్వామిత్రుని దగ్గరికి వచ్చి ఒకవేళ కన్యలైనా విశాంతి దగ్గర వచ్చింది.